చూడాలి అమ్మాయిని? పెళ్లి రోజు తెర వెనక అందం, తెర తీస్తే బంధం. తెర తొలగినప్పుడు చూడాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము? 33 మందిని చూస్తాం, 34వ దానికి పసంद చేస్తాం, 35వ దానికి పుస్తకం కడతాం, అది కూడా మూడు ఇస్తున్నది మళ్ళీ 32 మంది చెప్తాం. ఇది తప్పు. సనాతన ధర్మంలో అమ్మాయిని చూడకూడదు, అందరికి పెళ్లి చూడకూడదు. తెర వెనక అందం, తెర తీస్తే బంధం, తెర తొలగినప్పుడు చూడాలి. అట్లా స్వామివారు కూడా అమ్మవారిని ఎట్లా చూసింది తెలుసా? పరద పట్టినప్పుడట విచిత్రం జరిగిందట. అక్కడ అన్ని తలంబ్రాలు పెట్టింది అట. తలంబ్రాలలో చూస్తుంటే నీలపురాళ్లలో అమ్మవారు నీళ్ళగా కనిపిస్తుందట. కడగలే పూజ అనుకున్నాడు. తెల్లరాళ్ళలో చూస్తే తెల్ల కనిపిస్తుందట. అవి తెల్లగా ఉన్నది ఆ పిల్ల అనుకున్నాడు. నారింజ కలర్ లోపలలో అందరూ చూస్తే తలంబ్రాలు లోపల మనకు మాణిక్యాలు వేసుకుంటారు స్వాములు వారు. అందరూ చూస్తే సుందరంగా కనిపించిందట. అప్ప నా భార్య మంచిగున్నది, ఎందులో చూస్తే అట్లా కనిపిస్తుంది అంటే ఎందులో కూడా అందులో ఇవే ఉంటుంది అనుకున్నాడట అప్పుడు పరమాత్ముడు. తలంబ్రాలలో చూసినట్టు అమ్మవారికి మొట్టమొదటిసారిగా స్వామివారు. మనం ఎప్పుడు చూస్తున్నాం? ఫోటో. మీరు దయచేసి ఒక్క పని చేయండి, పెళ్లి గట్టి అయింది అంటే దయచేసి ఎక్కడికి పంపించకండి. ఆ వెడ్డింగ్ షూట్ వద్దు. మనం అడమైన దరిద్రం చేసి మొదలై అందరికి లైసెన్స్ ఇచ్చేస్తారంటే ఎవరైనా పోలీసు వాళ్ళు పట్టుకున్నట్టే జైలు వేస్తాడు గొడవ. అటువంటి పనులు చేయకండి. కాబట్టి దయచేసి అట్లా పని చేయకండి. గుళ్ళకు పంపించి ప్రీ వెడ్డింగ్ చేయండి. మీరు ముఖ్యంగా దానికి ప్రమోట్ చేయకండి. వద్దు నాయన. ఎందుకంటే అది 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 విహితమైన ధర్మం కాదని. గుళ్ళకు తీసుకెళ్ళి చేయండి. నేను ఏం చెప్పిన స్వామి వద్దనంటలేను స్వామి. మీరు కూడా ఉదర పోషణార్థం బహుకృత వేషం. మీ భాషలో పుట్ట కూటి కోసం కోటి విద్యలు అట్లా చెయ్యాలి, తప్పేం లేదు. కానీ ఎలా చెయ్యాలి? అద్భుతంగా గుళ్ళో గోపురాలలో తీసుకెళ్ళి ఆమె పువ్వులు తీసుకొచ్చినట్టు, దేవునికి అర్చన చేసినట్టు, స్వామివారిని వచ్చినట్టు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని చూపించినట్టు చూస్తే ఎందుకు కాదు? అదే ప్రీ వెడ్డింగ్. మూతిలో మూతి పెడితే వెడ్డింగ్ కాదు కదా స్వామి. అది చేయకండి. దయచేసి ఇటువంటి పనులు చేయకండి, ప్రమోట్ చేయకండి. ఎందుకంటే పాపములో ఎట్లా పోతుందో తెలుసా? పాప భాగం తీసిన కూడా పాప భాగం లేకుండా ఎంత పోతుందో తెలుసా? ఎవడు ప్రేరణ చేస్తుందో సగభాగం తగ్గుతుంది. కాబట్టి అటువంటి పని చేయకండి. అద్భుతంగా సనాతన ధర్మంలో ఉన్నది. పెళ్లి అయినాక ఆఫ్టర్ వెడ్డింగ్ తీసుకుపోయి చేసుకోకండి.